ఐపీఎల్ ఫిఫ్త్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ వర్సెస్ పంజాబ్. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. ఇరు జట్లు గత సీజన్లో పరస్పరం పోటీ పడినప్పుడు గుజరాత్ ఒక మ్యాచ్లో విజయం సాధించగా పంజాబ్ కింగ్స్ మరో మ్యాచ్లో గెలిచింది. గత మ్యాచ్ల సీజన్లో గుజరాత్ జైంట్స్ 7 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి 6 పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. పిచ్ రిపోర్ట్. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇక్కడ పిచ్లో ఎర్రమట్టి మరియు నల్లమట్టి ఉపరితలాలు ఉన్నాయి. నల్లమట్టి పిచ్ బౌన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎర్రమట్టి పిచ్ త్వరగా ఆరిపోతుంది, బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు కూడా ఇక్కడ మంచి ప్రదర్శన చూపే అవకాశం ఉంది. కీలక ఆటగాళ్లు గుజరాత్ జైంట్స్: శుభ్మన్ గిల్, కేన్ మామా, రషీద్ ఖాన్. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్, జితేష్ శర్మ, కగిసో రబాడ. మ్యాచ్ అవుట్లుక్ వస్తే ఇరు జట్ల సమానంగా బలమైన ఆటగాళ్లను కలిగి ఉన్నాయి. గుజరాత్ జైంట్స్: శుభ్మన్ గిల్, కేన్ మామా, రషీద్ ఖాన్. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్, జితేష్ శర్మ, కగిసో రబాడ. మ్యాచ్ అవుట్పుట్: ఇరు జట్లు సమానంగా బలమైన ఆటగాళ్లను కలిగి ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ మరియు కేన్ వంటి స్థిరమైన ఆటగాళ్లు ఉన్నారు. అలాగే రషీద్ ఖాన్ వంటి ప్రత్యేకత బౌలర్ కూడా జట్టులో ఉన్నారు. పంజాబ్ పక్షాన శిఖర్ ధవన్ అనుభవజ్ఞుడు, జితేష్ శర్మ యువ ప్రతిభావంతుడు మరియు కగిసో రబాడ ప్రపంచ స్థాయి బౌలర్. ఈ నేపథ్యంలో మ్యాచ్లో హోరాహోరీగా పోరు జరగనుంది.